హాయ్ ఇయర్ ఈరోజు మనం సివిల్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఏ విధంగా సిద్ధం కావాలి అనే దాని గురించి మనం చర్చిద్దాం. సాధారణంగా ఇంటర్వ్యూ అనేది ఏ ఉద్యోగ ప్రయత్నానికైనా కూడా తుది అంకంగా చెప్పవచ్చు. ఇక్కడ విజయం సాధిస్తే అభ్యర్థి తన కలలను సాకారం చేసుకున్నట్లే. దేశంలోని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలుగా పేరొందినటువంటి సివిల్స్కు ఇంటర్వ్యూలు ప్రస్తుతానికి వాయిదా పడినప్పటికీ త్వరలోనే జరుగుతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు త్వరలోనే. ఏ ఇంటర్వ్యూకైనా కూడా బేసిక్ స్ట్రక్చర్ ఒకటే, కాకపోతే స్థాయిని బట్టి ప్రశ్నల యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది. దీన్ని పట్టుకుంటే అభ్యర్థులు విజయం సాధించడం అనేది సులువు. ఇక్కడ ఇచ్చే సమాచారం సివిల్స్ అభ్యర్థుల కోసమే కాదు, జనరల్గా ఏ ఇంటర్వ్యూను ఫేస్ చేసే వారికైనా కూడా ఇది ఉపయోగపడుతుంది. సిలబస్ ఏం చెప్తుంది అనే దాన్ని మనం దేశంలోనే అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ పరీక్షకు సంబంధించినటువంటి 3 దశల్లో చివరిదైనటువంటి పర్సనాలిటీ టెస్ట్, వ్యక్తిత్వ పరీక్ష కొద్ది రోజుల్లో ఢిల్లీలోని యూపీఎస్సీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఇంటర్వ్యూను ముఖాముఖి నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకి హాజరు కానున్నటువంటి అభ్యర్థులు నెలకొన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ భవిష్యత్తులో పరీక్ష రాసే విద్యార్థులకు మార్గదర్శకం లేదా మార్గనిర్దేశకం చేసేందుకు ఇది మీకు అందిస్తున్నాం. సాధారణంగా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మార్కులు గరిష్టంగా 275 మార్కులు. ఈ ఇంటర్వ్యూలో వచ్చే మార్కులు అభ్యర్థి యొక్క ఉత్తీర్ణతను, సర్వీస్ను, క్యాడర్ను నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుంది. మరి సిలబస్ ఏం చెప్తుంది అనేది మనం పరిశీలిస్తే, యూపీఎస్సీ దృష్టిలో పర్సనాలిటీ టెస్ట్ అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఉద్దేశించింది. ఈ అభ్యర్థి మేధా సంపత్తికి తోడు సమకాలీన సామాజిక అంశాలపై అతని అభిరుచి, మానసిక అప్రమత్తత, స్పష్టతతో కూడినటువంటి తార్కిక విశ్లేషణ, నాయకత్వ లక్షణాలు, నైతిక సమగ్రతను పరీక్షించేదిగా ఉంటుంది. అప్పుడు కొటారి కమిషన్ సూచించినట్లుగా అభ్యర్థి యొక్క భావ వ్యక్తీకరణలతో స్పష్టత, వాదన పటిమ, రీజనింగ్ సామర్థ్యం, విభిన్న దృక్కోణాలను ఆవిష్కరించగల నేర్పు, సామాజిక ఆర్థిక సమస్యలపై అవగాహన వంటివి వాటిని అంచనా వేస్తుంది. ఇక్కడ వ్యక్తిత్వమే గీట్రాయిగా చెప్పవచ్చు. ఇంటర్వ్యూల్లో వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైనటువంటి సభ్యులతో కూడినటువంటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అభ్యర్థిని పరీక్షిస్తుంది. అతని యొక్క వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల యొక్క నేపథ్యం, విద్యార్హతలు, అలవాట్లు, అభిరుచులు, గతంలో తనకు దక్కినటువంటి పురస్కారాలు, ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షనల్ సబ్జెక్టు, గతంలో నిర్వహించినటువంటి బాధ్యతలు, సర్వీస్ ఎంపిక మొదలైన అంశాలతో మొదట డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ DAF దాన్ని మన దగ్గర తీసుకుంటారు. దాని ఆధారంగానే ఇంటర్వ్యూ సాగుతుంది. అభ్యర్థి ఇచ్చే సమాధానాల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేసి మార్కులు ఇస్తారు. ప్రధానంగా ఇది వ్యక్తిత్వ పరీక్ష అయినప్పటికీ అభ్యర్థి తాను చెప్పే సమాధానంలో నాణ్యత, విషయ పరిజ్ఞానం, వ్యక్తీకరణలో స్పష్టత, భావోద్వేగ ప్రజ్ఞ, సమయస్ఫూర్తి వంటివి పాటిస్తే ఆశించినటువంటి మార్కులు సాధించవచ్చు. అందుకే ఈ పరీక్షకు ముందస్తు సన్నద్ధత, ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. దీనికి ఏ విధంగా సిద్ధం కావాలి అనేది మనం పరిశీలిస్తే, అభ్యర్థి తాను ముందుగానే సమర్పించినటువంటి DAF1, DAF2 అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2లో పేర్కొన్న విధంగా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా విశ్లేషించాలి. అభ్యర్థి పేరు మొదలుకొని తల్లిదండ్రుల వృత్తి వివరాలు, సామాజిక నేపథ్యం, అభ్యర్థి జిల్లా, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం, విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి వివరాలు, డిగ్రీలో స్పెషలైజేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివరాలు, ఒకవేళ విదేశీ డిగ్రీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు, అలవాట్లు, అభిరుచులు,
పురస్కారాలు, ప్రశంసలు, ఎంచుకున్న సర్వీస్ ప్రాధాన్యం, కేడర్ ప్రాధాన్యం వంటి ప్రతి అంశంపై స్పష్టతతో కూడినటువంటి సమాచారాన్ని అభ్యర్థి సిద్ధం చేసుకుని ఉండాలి. ఇకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని మనం పరిశీలిస్తే, వస్త్రధారణ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. సాధారణంగా పురుష అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ ధరిస్తే మంచిది. రెండో అంశాన్ని చూస్తే శరీర భాష సానుకూలంగా ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. భావోద్వేగాలను నియంత్రించే పద్ధతిలో అవసరమైనంత మాత్రమే ప్రదర్శించాలి. ఇకపోతే రెండవ అంశం, శరీర భాష సానుకూలంగా ఉండేలా జాగ్రత్త వహించండి. భావోద్వేగాలను నియంత్రిత పద్ధతిలో అవసరమైనంత మాత్రమే ప్రదర్శించాలి. ఇంటర్వ్యూ బోర్డులోని పెద్దలందరితో చర్చిస్తున్నట్లుగా ఉండాలి. నేరుగా కళ్ళలోకి చూస్తూ సూటిగా సమాధానం చెప్పడం అనేది అవసరం. సమాధానం చెప్పే ముందు కొన్ని సెకండ్ల సేపు ఆలోచించి స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. సమాధానాలు వాస్తవికతతో, నిజాయితీతో ఉండాలి. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. మరొక అంశం, సమాధానం తెలియకుంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో సార్ అని చెప్పడం మంచిది. మర్యాదపూర్వకంగా, వినయంగా, ఆకర్షణీయమైన, ఉత్సాహంతో కూడిన ముఖాముఖిలో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా సమాధానాలు తెలియని ప్రశ్న ఎదురైతే కంగారు పడవద్దు, తత్తరపడవద్దు. ఒక్క సరైన సమాధానం మీరు ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు సాధించేలా చేయగలదన్నటువంటి విషయాన్ని నమ్మండి. సానుకూల దృక్పథంతో కొత్త అంశాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అనే భావనను బోర్డు సభ్యుల్లో కలుగజేయాలి. వర్తమాన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. కొన్ని వారాలుగా వార్తలో చర్చించే అంశాలపై అవగాహన, ఒక అభిప్రాయం అనేది కొన్ని వారాలుగా వార్తలో చర్చించే అంశాలపై అవగాహన, ఒక అభిప్రాయం కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఇటీవల కాలంలో పార్లమెంట్లో చేసినటువంటి వ్యవసాయ చట్టాలు, 3 వ్యవసాయ చట్టాలు, ఆ 3 చట్టాలను మీరు సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా? ఒకవేళ సమర్థించినా వ్యతిరేకించినా దానికి సహేతుకమైనటువంటి కారణాన్ని వివరించాలి. ఈ క్రమంలో దాని అనుబంధ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ప్రశ్న ఎలా ఉండొచ్చు అంటే, కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను మీరు సమర్థిస్తున్నారా? అభ్యర్థి సమాధానం, నేను సమర్థిస్తున్నాను సార్. ప్రశ్న, ఎందుకో చెప్పగలరా? సమాధానం, వ్యవసాయ రంగ సంక్షోభం నుండి రైతుల్ని గట్టెక్కించి వారి ఆదాయాలను పెంపొందించే ఉద్దేశంతో చేసిన చట్టాలు ఇవి. దాంట్లో మొదటిది, సేద్య ఉత్పత్తుల విక్రయంపై గల ఆంక్షల్ని తొలగించేందుకు రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించేలా చేసిన చట్టం ఇది. రెండవది, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అవసరమైన రక్షణతో చట్టబద్ధం చేస్తుంది మరొక చట్టం. మూడవది, వ్యవసాయ ఉత్పత్తుల పరిమితులపై గల నిషేధాన్ని తొలగించి ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా విలువల జోడింపును, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. అందుకే నేను వీటిని సమర్థిస్తున్నాను సార్. ప్రశ్న, మరి రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సమాధానం, చట్టం చేసే ముందు రైతు సంఘాలతో, ప్రతినిధులతో సంతృప్తికర చర్చలు జరపకపోవడం వల్ల సమాచార లోపం ఏర్పడింది. చట్టాల్లో కొన్ని అంశాలను స్పష్టత కొరవడం, రాజకీయపరమైనటువంటి వ్యతిరేకత వంటివి రైతుల ఆందోళన కారణమయ్యాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైతును విశ్వాసంలోకి తీసుకొని అర్థవంతమైన చర్చను జరపడం ద్వారా వారిలో భయాందోళనను తొలగించి ఈ సమస్యను అధిగమించవచ్చని నా అభిప్రాయం. ఈ విధంగా నేను సమాధానం చెప్తాను. అదేవిధంగా
ఈ అంశాలను తప్పక విశ్లేషించండి. దాంట్లో మొదటిది జాతీయ అంశాలు. జాతీయ అంశాలు ప్రధానంగా మనం పరిశీలిస్తే సమకాలీన అంశాల్లో కనుక చూసినట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు, ఎలక్టోరల్ బాండ్, ఈ అంశాలను తప్పక విశ్లేషించండి. దాంట్లో మొదటిది జాతీయ అంశాలు. 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు, ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు, ఎలక్టోరల్ బాండ్, ప్రజాకర్షక పథకాలు, ఉచిత హామీలు, ఏకకాలిక ఎన్నికలు, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికల్లో పెరుగుతున్న ధనం, కులం, మతం ప్రాధాన్యం, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు, న్యాయ వ్యవస్థలో అవసరమైనటువంటి సంస్కరణలు, ఇటీవల పార్లమెంట్ చేసిన చట్టాలు, కోవిడ్ కట్టడికి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి చర్యలు, విపత్తు నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులు, కాక్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ కూడా. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చైనా దురహంకారపూరిత వైఖరి, పాక్ దుస్సాహసం, ఆఫ్ఘన్ నుంచి అమెరికాల సైన్యాల ఉపసంహరణ, భారత్పై దాని ప్రభావం, క్వాడ్, ఇండో పసిఫిక్ వ్యూహం, సార్క్, బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ కూటముల పాత్ర, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి మల్టీలేటరల్ సంస్థల ప్రాధాన్యం, విదేశీ ప్రముఖుల సందర్శన వివరాలు, ఆయా దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలు వంటివి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలు, రైతు సంక్షేమం కోసం వ్యవసాయ రంగంలో అవసరమైనటువంటి సంస్కరణలు, ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతదారు, ఎక్స్ట్రాడిషన్, కాగ్ రిపోర్ట్, ఆర్థిక సర్వే, బడ్జెట్, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, జాతీయ విద్యా విధానం 2020, నేషనల్ హెల్త్ పాలసీ 2017, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వైద్య రంగంలో రావాల్సిన సంస్కరణలు, మహిళలపై అత్యాచార నియంత్రణకు చేపట్టినటువంటి చర్యలు, ఈ రకమైనటువంటి సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించాలి. అదేవిధంగా అభ్యర్థులు పర్యావరణపరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పర్యావరణపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణాలు, వివిధ రంగాలపై దాని ప్రభావం, గాలి, నీరు, నేల కాలుష్యం పరిణామాలు, పరిష్కార మార్గాలు, BS6 వాహనాలు మొదలైన అంశాలు. దాంతోపాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లయితే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారంపై పట్టు కలిగి ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకాలు, ఆర్థిక సంస్కరణలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, చిన్న జిల్లాల ఏర్పాటు, హైదరాబాద్ నగర నేపథ్యం, విశిష్టత, బిర్యానీ, హలీం వంటి సాంప్రదాయ వంటకాలు, ముత్యాల నగరంగా హైదరాబాద్ గల పేరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, సామాజిక ఆర్థిక సమస్యలపై వివరాలను సేకరించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులు
విభజనానంతర సమస్యలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పెరుగుతున్న రెవెన్యూ లోటు, తలసరి అప్పు, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, 3 రాజధానుల ఏర్పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రజాకర్షక పథకాలు, పొడవైన తీర ప్రాంతాల అభివృద్ధికి చేపట్టినటువంటి చర్యలు, రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అన్నింటికంటే ముందు అభ్యర్థి ఆత్మవిశ్వాసం ఈ పరీక్షల్లో మంచి మార్కులు పొందేందుకు కీలకం. స్పష్టత, అవగాహనతో కూడినటువంటి సమాధానాలు ఇవ్వడం ద్వారా బోర్డు సభ్యులను మెప్పించవచ్చు. ఇంటర్వ్యూకి ఎంపికైన ఒక అభ్యర్థి డిఏఎఫ్ను ఎలా విశ్లేషించాలో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. అభ్యర్థి పేరు శ్రీనివాసరావు. అభ్యర్థి పేరుకు గల అర్థం, అదే పేరుతో ప్రముఖులు ఎవరైనా ఉంటే వారి యొక్క వ్యక్తుల యొక్క వివరాలు, వారి యొక్క నేపథ్యం ఇవి అడుగుతారు. తండ్రి వృత్తి చేనేత కార్మికుడు. చేనేత రంగం ప్రస్తుత స్థితిగతులు, ఈ రంగాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక వారసత్వంగా చేనేత పరిశ్రమలు, ఈ రంగాన్ని పునరుజ్జీవింపేందుకు అభ్యర్థి సూచించే పరిష్కారాలు, తల్లి వృత్తి, గృహిణి, దిగువ మధ్యతరగతి గృహిణి ఎదుర్కొనే సమస్యలు, ఇటీవల గృహిణులకు ఇంటి పనికి వేతనాన్ని చెల్లించాలన్న డిమాండ్పై అభ్యర్థి అభిప్రాయం. తర్వాత అంశం ఉన్నత విద్యాభ్యాసం, బి ఫార్మసీ. అభ్యర్థి బి ఫార్మసీ చేసిన వాడైతే భారతదేశ ఫార్మసీ పరిశ్రమ స్థితిగతులు, ప్రపంచ ఫార్మసీగా భారత్కి గల ప్రశస్తి వెనుక కారణాలు, ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో భారతీయ ఫార్మసీ పరిశ్రమ పోషిస్తున్నటువంటి పాత్ర, వ్యాక్సిన్ తయారీ విధి విధానాలు, క్లినికల్ ట్రయల్స్ వాటి యొక్క ప్రాధాన్యం, వార్తల్లో నిలిచిన హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమ్డెసివిర్ వంటి ఔషధాల వివరాలు, షెడ్యూల్ H1 జనరిక్ బ్రాండెడ్ ఔషధాల వివరణ, ఔషధ పరిశ్రమ నియంత్రణకు సంబంధించినటువంటి చట్టాలు, విధానాలు వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలి. గతంలో నిర్వహించినటువంటి లేదా ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి వృత్తి, అభ్యర్థి యొక్క వృత్తి అడిగినట్లయితే, ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజర్ కనుక అయినట్లయితే బ్యాంకింగ్ రంగంలోని సమస్యలు, పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు, తగ్గుతున్న మూలధన నిల్వలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉత్పాదకత, లాభదాయకత, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ, కొత్త రకం బ్యాంకులకు అనుమతులు, ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో బ్యాంకింగ్ రంగం యొక్క ప్రాధాన్యం, అదేవిధంగా అభ్యర్థి యొక్క అలవాట్లు, అభిరుచులు, తెలుగులో ఇటీవల రాసిన కవిత, దాని నేపథ్యం, ఏ అంశాలు మిమ్మల్ని కవిత్వం రాసేందుకు ప్రోత్సహించాయి, అభిమాన కవి, అందుగల కారణాలు. జిల్లా, అభ్యర్థి యొక్క జిల్లా నల్గొండ జిల్లా అయితే ప్రాచీన విశిష్టత ఏంటిది, సాంస్కృతిక నేపథ్యం ఏంటిది, జిల్లాలో గల సందర్శనీయ ప్రదేశాలేంటి, సామాజిక సమస్యలు, ఫ్లోరోసిస్, చేనేత ఇతర పరిశ్రమల యొక్క స్థితిగతులు. అదేవిధంగా అభ్యర్థి యొక్క రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన అభివృద్ధి, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం,
గత 7 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, ఇప్పటికీ పరిష్కారం కానటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఆర్థికాభివృద్ధి పథకాలు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి సామాజిక భద్రతా చర్యలు, సంక్షేమ పథకాల పట్ల అవగాహన, ఇలాంటి వాటిపైన క్షుణ్ణంగా అభ్యర్థి తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు. మొదట మిమ్మల్ని మీరు బోర్డుకు పరిచయం చేసుకోండి, లేదా మీ గురించి బోర్డుకు తెలియచేయండి. మీరు సివిల్ సర్వీస్ను ఎందుకు క్యారియర్గా ఎంచుకున్నారు? మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? లేదా మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి సంఘటనలు ఏవి? మీ బలాలేమిటి? మీ బలహీనతలేమిటి? మీకు సంబంధించి లక్షణాలలో సవరించుకోవాల్సినటువంటి ఏమిటి? సివిల్ సర్వెంట్గా ఎంపికయ్యాక విధి నిర్వహణలో మీ ప్రాధాన్యం ఏమిటి? సివిల్ సర్వీసుల్లో గల అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై మీ అభిప్రాయం ఏమిటి? వాటిని నిరోధించేందుకు మీరు ఏ చర్యలు తీసుకుంటారు? వరకట్నం, పరువు హత్యలు, పేదరికం, బాలకార్మిక వ్యవస్థ, అత్యాచారాలు, గృహహింస, నిరుద్యోగం, పితృస్వామ్యం, కుల వ్యవస్థ వంటి సామాజిక ఆర్థిక సమస్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాటిని రూపుమాపేందుకు మీరు సూచించే చర్యలేమిటి? ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతున్నటువంటి, కాబట్టి ప్రతి అంశం పైన సమగ్రమైనటువంటి విశ్లేషణతో కూడుకున్నటువంటి సమాధానాలను అభ్యర్థి కనుక ఇచ్చినట్లయితే, ఇంటర్వ్యూ చేసే బోర్డు సభ్యుల్లో కనుక చూసినట్లయితే వారికి మీ పట్ల పాజిటివ్ దృక్పథం అనేది కలుగుతుంది. ఫలితంగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి మొదలైనటువంటి అంశాలు మనం పరిశీలిద్దాం. దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, 2 మెయిన్స్ ఉంటుంది. మళ్ళీ మెయిన్స్లో ఒకటి రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక ఆస్పెక్ట్, రెండవది ఇంటర్వ్యూకి సంబంధించింది ఒకటి. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. దీంట్లో టోటల్ మార్క్స్ వచ్చి పరిశీలిస్తే స్టేజ్ 1లో అంటే ప్రిలిమినరీలో మనం పరిశీలిస్తే 400 మార్క్స్ ఉంటాయి. అంటే దీంట్లో 2 పేపర్లు ఉంటుంది, ఒక పేపర్ అంటే ఈచ్ 1 పేపర్ 200 మార్క్స్ ఉంటాయి. మొత్తం 400 మార్క్స్కు ఈ పేపర్ అనేది ఉంటుంది. అదే స్టేజ్ 2లో మనం పరిశీలిస్తే దీంట్లో ఈచ్ 1 పేపర్ 250 మార్క్స్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ, ఈ థియరీ పేపర్స్ అన్నీ మనకు 715 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకు 275 మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు మొత్తం కలిపి 2025 మార్క్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఎంత మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతామో దాన్ని బేస్ చేసుకుని మనకు వచ్చిన మార్కులు, మనకు వచ్చే ర్యాంక్ అండ్ సర్వీస్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి మార్క్స్కి సంబంధించి. అదే ఎలిజిబిలిటీ కండిషన్స్ను కనుక మనం పరిశీలించినట్లయితే నేషనాలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, రెస్ట్రిక్షన్స్ ఆన్ అప్లై ఆఫ్ ద ఎగ్జామ్, ఫిజికల్ స్టాండర్డ్స్,
ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నేషనాలిటీని కనుక పరిశీలించినట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ 2 సర్వీసులకు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదే మిగతా సర్వీసులకు కనుక మనం పరిశీలించినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ నేపాల్, సిటిజన్ ఆఫ్ భూటాన్, ఇట్లా ఎవరైనా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఏదైనా యూనివర్సిటీ నుంచి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది రెగ్యులర్ మోడ్లో అయినా లేదా డిస్టెన్స్ మోడ్లోనైనా కూడా, లేదా డిప్లొమా పూర్తి చేసి బీటెక్ చేసిన వాళ్ళు, లేదా నేరుగా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు, ఇలా ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ని మనం పరిశీలిస్తే సాధారణ విద్యార్థులు, జనరల్ వాళ్ళు కనుక మనం పరిశీలిస్తే వీరికి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ పూర్తయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి పరిశీలిస్తే 32 ఇయర్స్ ఉండాలి. అంటే ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అర్హుడే. అదే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 సంవత్సరాలు. వీళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. అంటే సాధారణంగా ప్రతి అభ్యర్థికి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు వయసు అనేది సివిల్స్ రాసుకోవడానికి అర్హులు. అదే మిగతా రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాస్ట్లో వాళ్ళని మనం పరిశీలిస్తే వారికి కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. వారిలో ఎస్సీ ఎస్టీలు మనం పరిశీలిస్తే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 32 + 5 37 ఇయర్స్ వరకు కూడా సివిల్స్ అటెంప్ట్ చేయవచ్చు. అదే ఓబీసీ వారిని మనం పరిశీలిస్తే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 32 + 3 35 ఇయర్స్ వరకు కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్లో మనం పరిశీలించినట్లయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 37 ఇయర్స్ ఉంటుంది. అదే డిఫెన్స్ సర్వీస్ పర్సన్లో మనం పరిశీలిస్తే 3 ఇయర్స్ ఉంటుంది. కొన్ని పిఎస్సీలో చూస్తే 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఆధారంగా చేసుకుని ఎగ్జామ్స్కు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొక అంశాన్ని పరిశీలిస్తే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, సివిల్ సర్వీసెస్కు మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది చూస్తే, ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులు పరిశీలిస్తే 6 times. అదేవిధంగా అదర్ బీసీ, ఓబీసీ వాళ్ళు మనం పరిశీలిస్తే 9 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 9 అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. అదే అదర్ క్యాస్ట్ వాళ్ళు మనం పరిశీలించినట్లయితే వీరికి నో లిమిట్, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ అభ్యర్థులు అయితే 6 times అటెంప్ట్ చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 9 times అటెంప్ట్ చేయొచ్చు. అదర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వీరికి అటెంప్ట్స్లో కనుక చూసినట్లయితే పరిమితి అనేది లేదు, నో లిమిట్. వీళ్ళకు ఏజ్ ఎగ్జామ్షన్ ఉన్నంత వరకు ఇది అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రిస్ట్రిక్షన్స్ ఏంటి అప్లై చేసేటప్పుడు, రిస్ట్రిక్షన్స్ అండ్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ మనం పరిశీలిస్తే, ఈ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ వాటికి మనం పరిశీలిస్తే, దాంతోపాటు ఐపీఎస్ కనుక చూసినట్లయితే, ఇది సర్వీస్ వచ్చిన వారికి కనుక చూసినట్లయితే వర్తిస్తుంది. ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒకవేళ రిజల్ట్ రాలేదనుకుందాం, మళ్ళీ ప్రిలిమ్స్ కనుక వస్తే ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ మెయిన్స్ రాయడానికి అవకాశం ఉండదుగా. ఐపీఎస్ కనుక సెలెక్ట్ అయితే ఐపీఎస్ తప్ప మిగతా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి సర్వీసులను కనుక మనం పరిశీలించినట్లయితే 24 సర్వీసెస్ ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, ఇండియన్ పోలీస్ సర్వీస్ అని, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అని, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని. దీన్ని సివిల్ కింద ట్రీట్ చేయరు, కానీ దీనికి సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది.
మళ్ళీ ఇవే కాక గ్రూప్ ఏ గ్రూప్ బి అని సపరేట్ 2 కేటలు తీసేసి అకౌంట్స్కు, ఫైనాన్స్కు, ఆడిట్కు, రెవెన్యూకు, డిఫెన్స్కు ఇట్లా రకరకాల సర్వీసులు అనేవి దీంట్లో ఉంటాయి. మొత్తం 24 రకాల సర్వీసులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ విధానాన్ని మనం పరిశీలిస్తే ప్రిలిమ్స్ దీన్నే మనం సీసాట్ అంటాం. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 200 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 200 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ పేపర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ మనం పరిశీలిస్తే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. ఫిలిమ్స్లో మాత్రమే ఇంగ్లీష్ లేదా హిందీని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మెయిన్స్లోకి వచ్చేసరికి మన మదర్ టంగ్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో రీజనల్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫిలిమ్స్లో మాత్రం ఇంగ్లీష్ ఆర్ హిందీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో పేపర్ 1 మనం పరిశీలిస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా రాంగ్ ఆన్సర్ అయితే -2/3. దీనికి టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. అదే పేపర్ 2ను కనుక మనం పరిశీలించినట్లయితే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వశ్చన్కు 2.5 మార్క్స్ ఉంటాయి. మొత్తం 200 మార్క్స్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే 2.5 మార్క్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ అయితే -2.5/3 ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ కోసమే ఈ పేపర్ అనేది సెకండ్ పేపరు. దీంట్లో మనకు 33% కనుక వస్తే అంటే 66 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనం దీనికి క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 1 పేపర్ 2 కనుక చూసి దీన్ని టోటల్గా చేసుకొని వీటికి బేస్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే మనం మెయిన్స్కు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ సీసాట్ లేదా ఫిలిమ్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం పరిశీలిస్తే పేపర్ 1లో కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ అంతర్జాతీయ అంశాలు, సమకాలీన అంశాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏంటి వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన అనేది అవసరం. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్ దానికి సంబంధించి జియోగ్రఫీలో కూడా ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ పాలిటీ, దాంట్లో గవర్నెన్స్ ఏంది, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి, అదేవిధంగా పబ్లిక్ పాలసీకి సంబంధించి, రైట్ ఇష్యూస్కి సంబంధించి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్లు, ఎకాలజీకి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి, అదేవిధంగా క్లైమాటిక్ చేంజ్కి సంబంధించి వీటన్నిటిని కూడా తరువుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ కనుక చూసినట్లయితే జనరల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇవ్వటం అనేది 10th బేస్ అంటారు. కానీ మనం 12th స్టాండర్డ్ వరకు ప్రిపేర్ అయితే మంచిది. కరెంట్ ఇష్యూస్ కూడా లింక్డ్ విత్ ఎనీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్టు కూడా కరెంట్ ఇష్యూస్ని లింకప్ చేసి అడగడం జరుగుతుంది. కాబట్టి మనం అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి సిలబస్ని అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రామాణికంగా తీసుకొని చూస్తాం. వాటితో పాటు కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సబ్జెక్ట్కి లింకప్ చేసుకుని చదువుకున్నట్లయితే అభ్యర్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 సిలబస్ మనం పరిశీలిస్తే దీనిలో కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. అంటే పారాగ్రాఫ్స్, క్వశ్చన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్
ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ మెమరీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్లో అడుగుతారు జనరల్గా. అదే మనం 12th స్టాండర్డ్ వరకు కనుక చూసినట్లయితే బిడ్డకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం మెయిన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ క్వాలిఫైయింగ్ పేపరు 300 మార్క్స్ 3 అవర్స్, దీంట్లో 25% అంటే 75 మార్క్స్ క్వాలిఫైయింగ్. ఇక మెయిన్ ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే ఇది మొత్తం 1750 మార్క్స్ ఉంటుంది. వీటికంటే ముందుగా మనకు క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. ఈ క్వాలిఫైయింగ్ పేపర్లు మనం పరిశీలిస్తే అదే మెయిన్స్ ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే మొత్తం 750 మార్క్స్ ఉంటుంది. ఇది కాక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. దీంట్లో 300 మార్క్స్ 3 అవర్స్ ఉంటుంది. దీంట్లో 25% అంటే 75 మార్క్స్ కనుక వస్తే క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏలో ఇండియన్ లాంగ్వేజ్ మన కాన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజ్లు అనేవి ఉంటాయి. ఈ 22 లాంగ్వేజ్లో మనం ఒక లాంగ్వేజ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ పేపరు. ఇది కంప్లీట్గా పార్ట్ ఏకి సంబంధించింది. అదే పార్ట్ బిలో కనుక చూసినట్లయితే 300 మార్క్స్ 3 అవర్స్, అదేవిధంగా ఇది కూడా 25% వస్తే దానికి క్వాలిఫైయింగ్ పేపర్గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా దీంట్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కనుక చూసినట్లయితే కొన్ని స్టేట్స్ సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ కానీ, మేఘాలయ కానీ, మణిపూర్ కానీ, మిజోరాం, నాగాల్యాండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పరిశీలిస్తే ఈ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో అది అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కొద్దిగా మెయిన్స్లో ఉన్నటువంటి వాటి మనం మెరిట్ కోసం మనం పరిశీలిస్తే జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. దీంట్లో పేపర్ 1 అనేది ఎస్ఏ టైప్ 250 మార్క్స్ ఉంటుంది. అదే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అంటే పేపర్ 2 అంటే ఇది దీంట్లో జిఎస్ జనరల్ స్టడీస్ జిఎస్ఏ 4 పేపర్లు ఉంటుంది. అంటే పేపర్ 2ని మనం జిఎస్ 1గా పరిగణిస్తాం, పేపర్ 3ని జిఎస్ 2గా, పేపర్ 4ని జిఎస్ 3గా, పేపర్ 5ని జిఎస్ 4గా ట్రీట్ చేస్తాం. అంటే కంప్లీట్గా 4 జిఎస్ పేపర్లు వచ్చేసి ఈచ్ వన్ పేపర్ 250 మార్క్స్ అంటే 1000 మార్క్స్ జిఎస్ఏ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ, దీంట్లో 250 మార్క్స్, మొత్తం 1250 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 6th, పేపర్ 7th మనం పరిశీలిస్తే పేపర్ 6th ఆప్షన్ సబ్జెక్టు, దీంట్లో 250 మార్క్స్ ఆప్షన్ సబ్జెక్టు 1 అంటాం. పేపర్ 7 ఇది కూడా ఆప్షన్ సబ్జెక్టు, ఆప్షన్ సబ్జెక్టు 2 అంటాం. ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. ఈ ఆప్షన్స్ 2 కలిపి మనకు 500 మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పైన వచ్చినటువంటి 1250 మార్క్స్, ఈ యొక్క ఆప్షన్స్కి ఉన్నటువంటి 500 మార్క్స్, కంప్లీట్గా 750 మార్క్స్ ఉంటాయి.
టోటల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి రిటన్ టెస్ట్కు. ఇవన్నీ కూడా ఎస్ఏ టైప్. దాంతోపాటు పర్సనాలిటీ టెస్ట్ అంటాం, దాన్నే మనం ఇంటర్వ్యూ అంటాం. ఇది 275 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకు 2025 మార్క్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మెయిన్స్గానే కన్సిడర్ చేస్తాం. మరి వీటికి ఏ విధంగా ఉంటుంది సిలబస్, మరి మనం ఎంత డెప్త్గా ప్రిపేర్ కావాలి అనేదాన్ని మనం పరిశీలిస్తే, ఇక మనం మెయిన్స్లో ఈచ్ వన్ పేపర్కి ఉన్నటువంటి సిలబస్ మనం పరిశీలిస్తే, ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జనరల్గా ప్రతిదీ కూడా డ్యూరేషన్ 3 hours ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. ఇక్కడ జిఎస్ మనకు 4 పేపర్స్, ఎస్ఏ 1 పేపర్, వాటితో పాటు ఆప్షనల్స్. మరి వీటన్నిటిని కూడా మనం ఇండియన్ లాంగ్వేజ్లో ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు మీడియం ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్గా మన ఎగ్జామ్ రాయడానికి. ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయాలనేది ఏం లేదు. కాకపోతే మనం ఫిలిమ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి టోటల్ పేపర్స్ జిఎస్ కానివ్వండి, ఎస్ఏ పేపర్ కానివ్వండి, దాంతోపాటు ఆప్షనల్ కానివ్వండి, ఏవైనా కూడా మనకు నచ్చినటువంటి భాషను మనం ఎంచుకోవచ్చు. దాంట్లో పేపర్ 1 మనం పరిశీలిస్తే, దీన్ని మనం జనరల్ ఎస్ఏ అంటాం. ఇది 250 మార్క్స్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 2 సెక్షన్స్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ దీంట్లో మనకు 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఒకటి అటెంప్ట్ చేయాలి, ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒకటి రాయాల్సి ఉంటుంది. దీనికి 125 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనం ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా 125 మార్క్స్ ఉంటాయి. అట్లా 2 సెక్షన్స్లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈచ్ వన్ 125, 250 మార్క్స్ ఉంటుంది. ఇక దీంట్లో కనుక చూసినట్లయితే సమకాలీన అంశాలు, వాటికి సంబంధించినటువంటి ఏవైనా కూడా ఉండొచ్చు. దీన్ని మనం ఎస్ఏ టైప్లో దీన్ని ఎగ్జామ్ని రాస్తాం. జనరల్ స్టడీస్ ఇవి 1000 మార్క్స్ ఉంటాయి. 4 పేపర్స్గా ఉంటుంది. ఈచ్ వన్ పేపర్ 250 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 మనం ఎస్ఏ అనుకున్నాం. పేపర్ 2 దీన్ని మనం జిఎస్ పేపర్ 1 అంటాం. దీంట్లో ఇది 250 మార్క్స్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో జనరల్గా సిలబస్ ఎలా ఉంటుందో చూస్తే, హిస్టరీలో కూడా ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియన్ హిస్టరీ, అంటే స్వాతంత్రానికి ముందు మన భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉంది అనేక చూసినట్లయితే అవి, ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఈ అంశాలన్నీ కూడా మనకు పేపర్ 2లో అంటే జిఎస్ పేపర్ 1లో ఉంటాయి. పోతే పేపర్ 3 దీన్నే మనం జిఎస్ పేపర్ 2 అంటాం. ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మనం చూసినట్లయితే పాలిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పాలిటీలో అయితే మనకు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అనే దాని మీద, సోషల్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి యూత్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చూస్తే మనకి ఇండియాతో ఉన్నటువంటి ఇతర దేశాలు రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, పాకిస్తాన్తో ఎట్లా, చైనాతో ఎట్లా, బంగ్లాదేశ్తో ఎట్లా, శ్రీలంకతో ఎట్లా, అమెరికాతో ఎట్లా, అంటే ఈ విధంగా రకరకాల దేశాలతో మనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి. జనరల్గా చాలామంది అభ్యర్థులు సివిల్స్లో ఈ పేపర్లో కానీ చూసినట్లయితే తక్కువ స్కోర్ చేస్తుంటారు. ఎందుకు కారణం ఏందని చూస్తే, ఈ కరెంట్ ఇష్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే ఒక్కో దేశంతో ఉన్నటువంటి రిలేషన్స్ అనేవి ఒక్కోసారి ఒక్కో తీరుగా మారుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అయినట్లయితే ఆ కంటెంట్ పరంగా వాటిని ప్రిపేర్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. అభ్యర్థులు ఆ విధంగా సన్నద్ధం అవుతుంటారు. కానీ ఈ కరెంట్ ఇష్యూస్కి ఎప్పుడైతే మనం అప్డేట్ కామో ఈ పేపర్ని మనం ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఈ సోషల్ ఇష్యూస్ అన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఇది కూడా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది జిఎస్ పేపర్ 2కు సంబంధించి. అదేవిధంగా పేపర్ 3 జిఎస్ పేపర్ 3 దీంట్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మరి ఎకానమీలో సోషియో ఎకానమీ డెవలప్మెంట్ అని, ఈ అగ్రికల్చర్ ఇష్యూస్, ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా అప్ టు డేట్ అంటే కరెంట్ అఫైర్తో పాటు కలిపి చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్స్ ఏంటి, న్యూ టెక్నాలజీస్ ఏంటి, గ్రాడ్యువల్గా వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, వీటన్నిటిని కూడా చూడాల్సి ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం పరిశీలిస్తే పొల్యూషన్ ఏంటి, డిఫరెంట్ ఆఫ్ పొల్యూషన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం తగ్గించాలి వాటి మీద. అదే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ చూసినట్లయితే వచ్చే వరదలు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, రకరకాల సైక్లోన్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా దీంట్లో చూడాల్సి ఉంటుంది. అదే సెక్యూరిటీ ఇష్యూస్లో ఆయన చూసినట్లయితే టెర్రరిజం మీద, నక్సలిజం మీద, ఆ ఇష్యూస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా జిఎస్ 3లో. ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా 3 అవర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా పేపర్ 5 దీన్ని జిఎస్ 4 అంట. ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది. ఇక్కడ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్ట్యూడ్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే వాట్ ఈజ్ మోరల్, వాట్ ఈజ్ ఎథికల్, దాంతోపాటు ఒక సివిల్ సర్వెంట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఫ్యామిలీ రోల్ ఏంటి, కరప్షన్ ఉంటే కరప్షన్ తగ్గించడం ఎట్లా, ఈ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీన్ని కూడా మనకు టూ స్టేజెస్లో దీన్ని టెస్ట్ చేయడం అనేది ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2లో. అంటే సెక్షన్ 1లో కనుక చూసినట్లయితే మీకు ఎవరి ఇన్స్పిరేషను, అంటే మీరు సివిల్ సర్వీస్గా అంటే సివిల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఎవరి ఇన్స్పిరేషన్ ద్వారా మీరు ఈ వైపు వచ్చారు, వారి నుండి మీరు ఏం నేర్చుకున్నారు అనేది వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పేపర్ 1లో. అదేవిధంగా ఏదన్నా ఫ్లడ్ కనుక జరిగినట్లయితే యాజ్ ఏ సివిల్ సర్వెంట్గా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, మీరు ఎలా వాటి మీద డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అనేది సెక్షన్ 2లో ఆడటం అనేది జరుగుతుంది. ఈ పేపర్లో కనుక చూసినట్లయితే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది జనరల్గా. ఇది మనం 2 సెక్షన్స్లో కనుక చూసినట్లయితే ఉంటుంది. మనకు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కనుక చూసినట్లయితే సిలబస్ అనేది ఒకే రకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. పేపర్ 1లో మనం పరిశీలిస్తే ప్రిలిమ్స్లో చదివినటువంటి విషయాలు మనకు అక్కడ ఆప్షన్స్ రూపంలో, ఆన్సర్ రూపంలో కనిపిస్తాయి కాబట్టి మనం చూజ్ చేసుకుంటాం. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ కాబట్టి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఉన్నటువంటి ప్రాపర్ క్వశ్చన్స్కి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఏ పాయింట్స్ ఇవ్వాలి, ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, మనం ఎంతవరకు అక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. అంటే ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. మనకు ఎంత సబ్జెక్ట్ ఉంది అనే దానికంటే కూడా ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. మనం రాసే విధానం, మనం దాంట్లో ఆ పాయింట్స్ని కూర్చున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు
ఫిలిమ్స్కు మెయిన్స్కు సిలబస్ ఒకే విధంగా ఉందనిపించిన ఈ డెప్త్ విషయానికి వచ్చినట్లయితే చాలా వేరియేషన్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్స్ మనం పరిశీలిస్తే ఇది 500 మార్క్స్ ఆప్షన్స్. దీనిలో కూడా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 250 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 250 మార్క్స్ ఉంటుంది. మరి దీంట్లో మనం చూసినట్లయితే జనరల్గా ఆప్షన్స్ని మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనేది చూస్తే మనకు 26 సబ్జెక్ట్స్ మనకు ఆప్షనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిలో మనం ఏదైనా ఒకటి ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అగ్రికల్చర్ సంబంధించి కానివ్వండి, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీకి సంబంధించి, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, వీటితో పాటు లిటరేచర్. ఈ లిటరేచర్లో కనుక చూసినట్లయితే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లాంగ్వేజ్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృత్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మరి ఇంగ్లీష్. వీటిల్లో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. మరి ఆప్షన్స్ని మనం ఎలా చూజ్ చేసుకోవాలి అంటే దీనికి 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఆ అభ్యర్థికి ఉండే ఇంట్రెస్ట్, ఆసక్తి, గైడెన్స్ అండ్ మెటీరియల్ అవైలబుల్, దాంతోపాటు సెల్ఫ్ ఎనాలిసిస్. చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ నుంచి అభ్యర్థికి ఏ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒకటి. లేదా గ్రాడ్యుయేషన్లో అంటే ఇంజనీరింగ్లో అయితే మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్, లేకపోతే డిగ్రీలో బీఏ గ్రూప్లో ఏమైనా సోషియాలజీ ఇంట్రెస్ట్ ఉందా, అంటే ఆ గ్రాడ్యుయేట్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ పర్ఫెక్షన్ అనేది ఉంది, ఎక్కువ ఆసక్తి అనేది ఉంది అనేది చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాదు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవారు. కేవలం ఏదో సబ్జెక్ట్ ఎంచుకున్నాం, దానికి సంబంధించిన ఏదో మెటీరియల్ చదివా అనుకుంటా, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఉండాలి. కాబట్టి సివిల్ సర్వీసెస్ ఎక్కువ అటెంప్ట్ చేసిన వాళ్ళు, దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ బేసికల్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఏంది, వాళ్ళ ఆప్షన్గా ఏది ఎంచుకున్నారు, వాళ్ళ ఆప్షన్గా ఎంచుకోవడం వల్ల దాంట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీని ద్వారా ఈజీగా వాళ్ళు మార్క్స్ సంపాదించారు, మనం ఎంచుకున్నటువంటి ఏదైతే సబ్జెక్టు ఉందో, ఆప్షన్ ఉందో, దానికి మెటీరియల్ అవైలబిలిటీ ఉందా లేదా, అంటే ప్రామాణికంగా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్సే కాకుండా ఫర్దర్గా మనకు కొన్ని పబ్లిషర్స్ సంబంధించినటువంటి కొంతమంది ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో, రైటర్స్ రాసినాయి, అవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయా. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ మనకు ఉండొచ్చు, కానీ దానికి సరిపడా మెటీరియల్ అవైలబిలిటీ లేదనుకోండి, సక్సెస్ కాలేము. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆప్షన్ మనం ఎంచుకున్నటువంటి దాంట్లో మనకు అది ఎంతవరకు దాన్ని రీచ్ కాగలుగుతాం, ఎంతవరకు ఆసక్తి ఉంది, అది ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు, దానికి సరిపడా మెటీరియల్ అవైలబిలిటీలో ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క ఆప్షన్ని ఎంచుకోవాలి. ఆ విధంగా మన ఆప్షన్ కనుక ఎంచుకున్నట్లయితే ఫర్దర్గా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నప్పుడు కానీ మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటాం. అంతేకాకుండా ఈ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసి దాంట్లో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్,
వాటి మనం అనాలిసిస్ చేసుకొని మనం దానికి ఎలా రీచ్ కాగలుగుతామా లేదా అనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూలో ఏ విధంగా మనం ఏ అంశాల మీద దృష్టి సాధించాలి, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఎలా అనే దాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి పరిశీలించి ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్లో ఒక క్రమ పద్ధతిలో ఓ మంచి టైం టేబుల్తో మంచి మార్గదర్శకత్వంతో మనం కనుక ప్రిపేర్ అయితే సివిల్స్ మనం సాధించవచ్చు. ఈ యొక్క వీడియో అనేది మీకు సివిల్ సాధించడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ యొక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.